శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు దేవీ భాగవతంలో అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించడం, త్రిమూర్తులు మిగతా దేవతలంతా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా వారు ఇలా ప్రార్థిస్తున్నారు. ఓ భువనార్థహారిని అనుగ్రహించు, మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావు కదా. కంస, కేసి, సాల్వ, జయదద్రాదులు మందోన్మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తున్నారు. వాళ్ళందరినీ సంహరించి భూదేవికి భారం బదిలించు. త్రిమూర్తులకు కూడా లొంగని మహా దానవులను నువ్వు ఒక్క కేళీ విలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులను మేము ఏమీ చేయలేము కదా. అనంతుడు ఈ భూమిని ధరించలేడు కదా. ఓ చంద్రకళావతంస, మా విన్నపం ఆలకించి మా ధైర్యం తొలగించు అని బృందాగానంగా అందరూ కలిసి స్తుతించారు, అభ్యర్థించారు. జగన్నాయకి, సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతీదేవి లేనిదే శివుడు సంహరించలేడు. వీరికి ఆ శక్తులను సమకూర్చిన దానివి నువ్వే కదా అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు అమ్మవారిని. ఓ త్రిలోకి, నీ కళావైభవాన్ని మాకు అందించావు కనుక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం, ప్రభుత్వం చలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరివి నువ్వే అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్రపాఠానికి ముక్తాయింపు ఘటించాడు. జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులకించింది. దేవతలారా, పనేమిటో చెప్పండి, ఆందోళన పడకండి. ఇది ఎంతటి అసాధ్యమైన మీ కోరిక తీరుస్తాను. మీకు కానీ ఈ భూదేవికి కానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలు ఏకకంఠకంతో ఇలా విన్నవించారు. భువనేశ్వరి, పాలకులందరూ దుష్టులై పీడిస్తూ ఉంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్థురాలువు నువ్వే అని నిన్ను ప్రార్థించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు, దుష్టులను వెంటనే సంహరించు. ఇది వరలో నువ్వు మహిషాసురుణ్ణి సంహరించావు. వాడి సహాయకులను కోట్లాదిగా ఉన్న వాళ్ళని మట్టుబెట్టావు. శుంభ, నిశుంభ, రక్తబీజ, చండముండ, ధూమ్రలోచన, దుర్ముఖ, దుస్సహ, కరాళాది మహాదైత్యవీరులను క్రూరాతి క్రూరులుగా అవలీలగా అంతమొందించేశావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులై దుష్ట భూభుజాలను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లి. ఇలా దేవతలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మహాశక్తి, ఆ పరాశక్తి ఆలకించి పెద్ద పెట్టును నవ్వింది. కనుగొసలు ఎరుపెక్కాయి. మేఘ గంభీర స్వరంతో ఇలా పలికింది. దేవతలారా, ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించాలని ప్రణాళిక రచించాను. మీరందరూ మీ అంశాలతో భూలోకంలో జన్మించాలి, భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. కశ్యపుడు భార్యాసహితుడై యదువంశంలో ఆనక దుందుబిగా అందరికంటే ముందు అవతరిస్తాడు. కశ్యపుడు ముందుగా అవతరిస్తాడనమాట. భృగుశాపం ఉంది కనుక విష్ణుమూర్తి తన వంశాలతో వసుదేవుడికి పుత్రుడిగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణి గర్భ సంజాతుడిగా పుడతాడు. ఈ ఇద్దరూ నా శక్తితో సర్వ దుష్ట సంహారము చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశంతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తం సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడుగా అవుతాడు, అంటే ధర్మరాజు అన్నమాట. వాయుదేవుని అంశతో భీముడు, అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు, అష్టమ వసువుగా అంటే వసు అంశతో భీష్ముడు జన్మించి శత్రుబలాలను క్షీణింపచేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి.
ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది. మీరంతా నిమిత్త మాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వ క్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష, తృష్ణ, మమత, జిగీష, మోహము, కామము మొదలైన దోషాలతో బ్రాహ్మణ శాపం కారణంగా యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాప కారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీ మీ అంశలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. జనమేజయ, యోగమాయ చెప్పినట్టు ప్రభాస కురుక్షేత్రంలో ధరాభారావతరణం ఎలా జరిగిందో ఇక వినిపిస్తాను, ఆలకించు. యదువంశంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించడం కేవలం ఈ పని కోసమే, భూభారం తగ్గించడం కోసమే. అదే ఈ అవతారం యొక్క లక్ష్యం. ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. అయితే ఆదిపరాశక్తి త్రిమూర్తులనే ఆడిస్తుంది. ఇతరుల మాట చెప్పాలా? గర్భవాస దుఃఖాన్ని విష్ణుమూర్తి కల్పించడం ఆ జగన్మాతకు అదొక లీలా వినోదం. రామావతారంలో అంతకు మించిన మోహపాశాలను కల్పించింది. దేవతలను వానరులుగా అవతరింపజేసింది. అందరినీ మమకార సమ్మోహితులను చేసింది. దుఃఖాలను చవిచూపించింది. ఎవరో మహాయోగులు మాత్రమే ఈ పాశాలను ఛేదించుకుని ముక్తసంగులై ముముక్షులుగా అయ్యారు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఆ విశ్వేశ్వరీదేవి ఉపాసించి ఆ భక్తిలో లేస లవాంసకాన్ని పొందగలిగితే చాలు, జీవుడు ముక్తుడవుతాడు. అలాంటి ఆదిపరాశక్తిని ఆరాధించిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటాడా? భువనేశి అంటే చాలు, అన్నవాడికి ముల్లోకాలను స్వాధీనపరుస్తుంది. మాంపాహి అని కూడా అంటే ఇంకా భక్తుడికి ఇవ్వగలిగింది లేకపోవడం జగన్మాత రుణపడిపోతుంది. అంటే భువనేశి మాంపాహి అంటే ఆమెకు ఎంతో భక్తులను రక్షిస్తుందన్నమాట. తామేవ సముపాసంతే దేవీం విశ్వేశ్వరీం శివాం యద్భక్తి లేస లవాంసకం లబ్ధా ముక్తో భవజ్జంతుస్తాం నా సవేతో కో జనః భువనేశి చేవ భక్తే దదాతి భువనత్రయం మాం పాహీత్యస వచసో దేయభావ దృణాన్విత విద్యా విద్యేతి తస్య ద్వే రూపీ జానిని పార్థివ. జనమేజయ, విద్య అవిద్య అనే ఆ మహాశక్తికి 2 రూపాలు ఉన్నాయి. విద్యలో ముక్తుడవుతాడు, అవిద్యతో బద్ధుడవుతాడు. త్రిమూర్తులు ఆమెకు వశవర్తులు. అవతార పగ్గాలన్నీ ఆవిడ చేతిలోనే ఉంటాయి. ఒకప్పుడు వైకుంఠంలో క్షీరసాగరంలో సుఖాలు అనుభవించేటటువంటి శ్రీహరి మరొకప్పుడు దానవులతో యుద్ధాలు చేస్తూ ఉంటాడు, మరొకప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు, ఇంకొకప్పుడు తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తూ ఉంటాడు, ఇంకో సమయంలో ఆదిశేషుడి మీద పడుకుని యోగ నిద్రపోతూ ఉంటాడు. ఏమైనా ఇంతటి శ్రీ మహావిష్ణువు ఏనాడు స్వతంత్రుడు కాదు. బ్రహ్మ, రుద్రేంద్ర, వరుణ, కుబేర, యమాగ్ని, రవీంద్ర ప్రభృతి దేవతలు, దేవనాయకులు ఎవ్వరూ స్వతంత్రులు కారు. సనక సనందాది మునీశ్వరులు, వశిష్ఠాది మహర్షులు అందరూ జగదంబకు వసులే, ఆటబొమ్మలే. ముకుతాడు వేస్తే పశువులు ఎలా చెప్పిన మాట వింటాయో అలా దేవతలంతా కాలపాస నియంత్రితులై జగన్మాతకు వశవర్తులై ఉంటారు. హర్షము, శోకము, నిద్ర, మెలకువ, అలసట మొదలైన భావాలు, అవస్థలు సకల ప్రాణకోటికి అంటే దేహదారులందరికీ సమానం. దేవతలను మరణం లేనివారుగా, నిర్జరులుగా అంటే ముసతనం లేనివారుగా అంటూ గ్రంథకర్తలు కీర్తించడం ఏదో మాట వరుసకే తప్ప పరమార్థత ఇది సత్యం కాదు. ఉత్పత్తి, స్థితి, వినాశాలు దేవతలందరికీ ఉన్నాయి, ఇది సత్యం. మరి ఇంకా అమరుల మాట ఏమిటి? నిర్జరులు ఏమిటి? పుడుతున్నారు, దుఃఖాలు అనుభవిస్తున్నారు, అటుపైన కిడుతున్నారు. వీరిని దేవదేవతా శబ్దాలతో వ్యవహరించడం కూడా సమంజసం కాదు. దివ్యంతి క్రీడంతి సుఖేషు ఇతి దేవాః.
సుఖాలలో తేలియాడేవారు దుఃఖాలలో ఎలా క్రీడించగలుగుతున్నారు? మరి క్షణంలో ఉత్పత్తి నాశనాలు కనపడుతున్నాయి కదా. ఆయుర్దాయం తీరగానే జల చర కీటక మసకాదుల్లాగా అంతరిస్తున్నారు అందరూ. అంచేత వీరిని అమరులు అనడానికి వీలు లేదు, మరా అనవలసిందే. కాకపోతే ఆయుర్దాయంలో ఉండే హెచ్చుతగ్గులను బట్టి దేవతలని మానవులని భేదాలు ఏర్పడుతున్నాయి. కానీ దేవతల్లో కూడా ఎక్కువ ఆయుర్దాయం కలవారు బ్రహ్మ రుద్ర విష్ణువులే. ఇదే క్రమంలో నశిస్తున్నారు, ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతున్నారు. దేహదారికి నాశనం తప్పదు, మృతునికి పునర్జన్మ తప్పదు. అందరికీ ఇదొక చక్రం, అనివార్యం. మోహజాలంతో చిక్కుకున్నవాడికి ముక్తి లేదు. మాయ ఉన్నంతకాలం మోహం నశించదు. సృష్టి సమయంలో అందరూ ఆవిర్భవిస్తారు, కల్పాంతంలో మళ్ళీ అందరూ నశిస్తారు. దేని నాశనానికి దేని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడో దానితోనే అది నశిస్తుంది. మరొక కారణం అనేది ఉండదు. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖాలు సుఖాలు అన్నీ విధి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. అందరికీ సుఖప్రదులైన ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు. వారికి శత్రుపీడలు కూడా ఉన్నాయి, దుఃఖాలున్నాయి. సూర్యుడి కొడుకు మందుడు అంటే శనీశ్వరుడు, చంద్రుడు కళంకి క్షయరోగ పీడితుడు, 15 రోజులు క్షీణదశ. చూసావా జన్మజయ, ఎంతటి వారికైనా విధి మాత్రం అనుల్యంఘం. వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధులు గడిపినటువంటి చతుర్ముఖుడు సొంత కూతురు సరస్వతిని చూసి మనసులో కలత చెందాడు. శివుడు అంతటి వాడు భార్యావియోగాన్ని అనుభవించాడు. సతీదేవి అగ్నికి ఆహుతైనప్పుడు ఎంతగా దుఃఖించాడో. అందరికీ ఆర్తిహరుడైన హరుడికే ఆర్తి తప్పలేదు. భార్యావియోగంతో విరహాగ్ని తట్టుకోలేక శివుడు యములలో మునిగితే ఆ వేడికి అది నల్లబడిపోయింది. శివుడు యమునలో మునిగితే యమున నల్లబడిపోయిందిట. ఆ తాపంతో మతి చెలించి తిరుగుతూ దిగంబరుడై శివుడు భృగు మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా, సిగ్గులేనివాడా, నీ లింగం ఊడిపడిపోవుగాక అన్నాడు. ఇవి శివుడి కష్టాలు. దేవేంద్రుడు వృషభావతారం ధరించి భూలోకంలో వాహనం అయ్యాడు. వివేకవంతులు సర్వజ్ఞుడు అని పేరు పడినటువంటి విష్ణుమూర్తి బంగారు లేడిని చూసి మోసపోయాడు. రాక్షసుడని కూడా తెలుసుకోలేకపోయాడు. భార్యావిరహంతో కామమోహితుడై మామూలు మనిషి కన్నా దారుణంగా భోరున విలపించాడు. మూఢుడై చెట్టును పుట్టను జానికి జాడు చెప్పమని బతిమాలాడు. లక్ష్మణ, విరహం తట్టుకోలేకపోతున్నాను, మరణిస్తానన్నాడు. నేను మరణిస్తే నువ్వు మరణిస్తావు, మన ఇద్దరి మరణ వార్త విని మన తల్లులు సోదరులు అందరూ మరణిస్తారు, ఇంకా కైకేయి కోరిక తీరుతుంది అంటూ రోధించాడు. జానకి కనిపించవా అంటూ అడవుల్లో పరుగు పెట్టాడు విష్ణుమూర్తి. సర్వలోక శరణ్యుడైన ఆ రాముడు చివరికి వానరులను శరణొచ్చాడు. సరే, కడపటికి రావణాది రాక్షసులను సంహరించి సీతను తిరిగి పొందగలిగాడనుకో, అది వేరే సంగతి. యోగమాయా బలం ఎంతటితో గ్రహించు. ఈ ప్రపంచాన్ని భ్రమింపజేసి పరిభ్రమింపచేస్తున్నది ఆ యోగమాయ. విష్ణువు తదైనుడై కృష్ణుడిగా అవతరించిన కథ విందువుగాని చెప్తాను విను. యమునా తీరంలో అందమైన మధువనం ఉండేది. యమునా తీరంలో అన్నమాట. మధుపుత్రుడు లవణాసురుడు దానికి అధిపతి. వారు వరదాన గర్భితుడై శిష్టులను పలు విధాలుగా హింసిస్తూ ఉంటే లక్ష్మణ సోదరుడు శత్రుఘ్నుడు తీవ్ర యుద్ధం చేసి సంహరించాడు. అక్కడే మధురా నగరాన్ని నిర్మించి తన పుత్రులు పుష్కరాక్షులనిద్దరినీ పరిపాలనగా నియమించాడు. కాలక్రమాన శత్రుఘ్నుడు కూడా స్వర్గస్థుడయ్యాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లవణాసురుణ్ణి యమునా తీరంలో మధువనంలో ఉన్నటువంటి లవణాసురుడు అనేక రకాలుగా హింసిస్తూ ఉంటే శత్రుఘ్నుడి యొక్క పిల్లలు ఇద్దరు వాళ్ళని పరిపాలనగా నియమించి రావణాసురుడిని సంహరించి తర్వాత శత్రుఘ్నుడు స్వర్గస్థుడయ్యాడు. అప్పుడు సూర్యవంశం నశించింది.
యయాతితనువులైన యాదవులు ఆ మధురను రాజధానిగా చేసుకున్నారు. సూరసేనుడు మొదటి అధిపతి అయ్యాడు. అతడికి వరుణదేవుడు శాప కారణంగా కశ్యపుడు వసుదేవుడై జన్మించాడు. సూరసేనుడికి వసుదేవుడి తండ్రి సూరసేనుడు అనమాట. అంటే ఎవరు? కశ్యప ప్రజాపతి ఉన్నాడు కదా, ఆయన అనమాట. దశ దిశలా ఖ్యాతి గడించాడు. అదే కారణంగా అతనికి భార్యలైన దితి, అదితి ఉన్నారు కదా. అదితి దేవకుడికి దేవకీదేవిగా జన్మించింది. ఉగ్రసేనుడికి కంసుడు జన్మించాడు. దేవకుడు దేవకీదేవికి వసుదేవుడు ఇచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలో ఆకాశవాణి ఇలా పలికింది: కంస, దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించిన కుమారుడు నిన్ను సంహరిస్తాడు, తెలుసుకో అన్నాడు. ఇది విని కంసుడు ఆశ్చర్యపోయాడు. దేవవాక్యం కదా, అసత్యం కాదనుకున్నాడు. దేవకీదేవిని సంహరించేస్తే ఇంక తనకు ఈ మృత్యుభయం ఉండదు అని అనుకున్నాడు. పరమ పూజ్యురాలైన మేనత్తను ఎలా చంపడమా అని రవ్వంత సంకోచించాడు. బాగా ఆలోచించాడు. సొంత ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతటి పాపమైనా చెయ్యొచ్చు అని ఒకే నిశ్చయానికి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు దేవకీదేవి జుట్టు పట్టుకుని కత్తి దూశాడు. వసుదేవుడు అనుచరులు పెళ్లికి వచ్చిన బంధువులు అడ్డుపడ్డారు. కత్తులు దూసుకున్నారు. కంసుడితో యుద్ధం చేశారు. వృద్ధ యాదవులు కల్పించుకుని యుద్ధం విరమింపజేశారు. కంస, ఏమిటి మూర్ఖత్వం? మేనత్త పరమ పూజ్యురాలు, పైగా పెళ్లి కూతురు. ప్రాణాలు తీస్తావా? ఎంత అశుభం, ఎంత అమంగళం! స్త్రీహత్యా దోషం మహాపాతకం. ఆకాశంలో ఎవరో ఏదో చెప్తే నమ్మేయడమేనా? ఏ శత్రువు అదృశ్య రూపంలో అలా పలికి ఉండవచ్చో కదా. నీ కీర్తిని నాశనం చేయడానికి కూడా, వసుదేవుడి కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి నీ శత్రువు కూడా ఎవరో ఒకరు కుట్ర పన్ని ఉండవచ్చు కదా. ఈ మాత్రం వివేకం లేకపోతే ఎలాగా? మహావీరుడు అయ్యుండి అశరీరవానికి భయపడిపోతున్నావా? పెళ్లిపీటల మీద సొంత మేనత్త ప్రాణాలు తీయడానికి సాహసిస్తున్నావా? అయ్యయ్యో పిచ్చివాడా, నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తే మాత్రం నీకు రాసిపెట్టి ఉన్నది తప్పుతుందా? ఎవరికైనా అలా తప్పిందా? ఈ ప్రవాదంతో కంసుడు శాంతించాడు. అప్పుడు నీతిజ్ఞుడైన వసుదేవుడు ఉభయపక్షాన బాగా ఆలోచించి ఒక ప్రతిపాదన ఇలా చేశాడు. కంస, నేను సత్యాన్ని నమ్ముకున్నవాడిని. ఈ ముల్లోకాలకు సత్యమే ఆధారమని విశ్వసించిన వాడిని. నీకు మాట ఇస్తున్నాను, నన్ను నమ్ము. దేవకీ పుత్రులను పుట్టినవాడికి పుట్టినట్టుగా నీకు అర్పిస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంది కానీ నేను మాట తప్పితే నా పూర్వీకులు అందరూ కుంభీపాక నరకానికి పోతారు. ఈ ప్రతిపాదనకు సభ్యులందరూ హర్షించారు. వసుదేవుడి మాటలు కట్టుబడి ఉన్నటువంటి మనిషి కనుక విశ్వసించి వచ్చినని అనుకున్నాడు కంసుడు. సరే అన్నాడు. దేవకీదేవి జుట్టు వదిలిపెట్టాడు. పెళ్లి బాధ్యతలు మోయాయి. దేవకీ వసుదేవులు భజనంతో తమ మందిరానికి వెళ్ళారు. అటుపైన కొంతకాలానికి దేవకీదేవి గర్భం ధరించింది. 10 నెలలు మోసి మగబిడ్డను ప్రసవించింది. వసుదేవుడు తన శబదాన్ని అలనాటి సంఘటన గుర్తు చేశాడు. బిడ్డను కంసుడికి అప్పగిస్తానని అన్నాడు. కర్మ పరిపాకం మన బోంట్లకు దుర్జయం. అందరూ కాలాపాసానువర్తులే. శుభ అశుభ కర్మఫలాలను అనుభవించక తప్పదు. ప్రతి జీవుడికి ప్రారబ్ధం అనేది ఒకటి ఉంటుంది. అది విధి నిర్మితం, అనుల్యంగా. దేవి, ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అన్నాడు వసుదేవుడు. అతని ఆంతరంగంలో పడుతున్న ఆవేదన అర్థమైంది దేవకీదేవి. ఆమె అంది, స్వామి, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదంటున్నారు నిజమే. కానీ తీర్థయాత్రలు చేయడం వల్ల, తపస్సులు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల దుష్కర్మ ఫలితాలు తప్పించుకోవచ్చేమో. ధర్మశాస్త్రాల్లో ప్రాయశ్చిత్త విధులు ఇందుకే కదా చెప్పారు. బ్రహ్మహత్య, సువర్ణాపహరణం, సురాపానం, గురుపత్ని గమనం వంటి పంచమహాపాతకాలకు ప్రాయశ్చిత్తంగా 12 ఏళ్ల వ్రతాన్ని మనుప్రభృతులు ధర్మశాస్త్రకర్తలు ఉపదేశించారు కదా. వాటిని ఆచరించిన వారికి పాపాలు తొలగిపోవా? మరి తొలగిపోనట్టయితే తత్వదర్శులైన మహర్షులు వాటిని ఎందుకు రచించారు? యజ్ఞవల్కుడు మొదలైన ధర్మశాస్త్రకర్తల మాటలు నిరర్ధకారాలైన, అదీ కాక ప్రాణేశ్వర, జరగవలసిన జరిగి తీరుతుందనే మాటకు అంగీకరిస్తే ఇక సకల శాస్త్రాలు, సకల ప్రయత్నాలు వ్యర్థమే కదా. తగ్గాలనుకుంటే రోగం తగ్గుతుందనుకున్నప్పుడు ఆయుర్వేదం ఎందుకు? రావాలనుకుంటే స్వర్గం వస్తుంది, అగ్నిష్టోమాది యజ్ఞాలు ఎందుకు?
ప్రాణకోటి ప్రవృత్తి శీలమే నిరర్ధమవుతుంది కదా. ప్రమాణాలన్నీ వ్యర్థమైపోతే ధర్మానికి మూలచ్ఛేదం జరిగిపోదు. మరొక మాట, నాదా, ప్రయత్నించి ఉద్యమించి కార్యాలను సాధించుకున్న వ్యక్తులు ఎంతోమంది మన కళ్ళకు ఎదుట కనపడుతున్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం. మన బిడ్డలను మనమే దక్కించుకోవాలి. ఒక మంచి కోసం, ఒక శుభం కోసం మాట తప్పడం ఏ రకంగానూ నిజం కాదని బుద్ధిమంతులు చెప్తున్నారు అన్నది దేవకీదేవి. దేవకీదేవి పలుకులు విని వసుదేవుడు సత్యనిష్ఠను కదిలించలేకపోయే. తాను నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని మరింత హేతుబద్ధంగా వివరించాడు. ప్రాణేశ్వరి, నిజమే, నువ్వన్నట్టు ప్రయత్నము ఉద్యమము చేయవలసిందే. కానీ ఫలం ఎప్పుడూ దైవాధీనమే. అందరికీ అన్ని ప్రయత్నాలు అన్ని వేళలా ఫలించవు. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. అంచేత మనం ఈ సంసారంలో ప్రతి జీవికి 3 రకాల కర్మలు ఉంటాయని వేదశాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. అది సంచిత కర్మ, జీర్ణకర్మ, ప్రారబ్ధ కర్మ. ఈ 3 బీజప్రాయాలుగా ఉండి శుభాశుభాలను కల్పిస్తూ ఉంటాయి. జన్మలకు వెంట వస్తూ ఉంటాయి. అంటే సంచిత, జీర్ణ, ప్రారబ్ధ కర్మలు. ఈ కర్మానుసారంగానే జీవుడు ఒక దేహాన్ని ఒకటి విడిచిపెట్టి మరొక దేహం పొందుతూ ఉంటాడు. దివ్య దేహంతో స్వర్గసుఖాలు అనుభవించడం కానీ, యాతనా దేహంతో నరకయాతనలు పడడం కానీ అంతా కర్మ ప్రకారమే జరుగుతుంది. వర్తమాన కర్మలు ప్రాయశ్చిత్తంతో నశిస్తాయి. సంచిత కర్మలు అంతే. ప్రారబ్ధ కర్మలను మాత్రం యథాతథంగా అనుభవించక తప్పదు. అదొక్కటే వాటిని తొలగించుకునే మార్గం. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఇంతటితో స్వస్తి.